మరి షర్మిలారెడ్డి గారు అసలు ఏం కామెంట్ చేశారు చూద్దాం. చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే 10 లక్షల కోట్ల అప్పుల భారం ఆంధ్ర రాష్ట్రం మీద ఉంది. ఇప్పుడు షర్మిలారెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం విన్నాం. అవేంటి? 10 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. సబ్ నిధులు అయితేనే అయితేనే 10 లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు. ఈ అప్పుకి ఎవరు బాధ్యత వహిస్తారన్నట్టు షర్మిలారెడ్డి గారు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. మరి గత 4.5 సంవత్సరాల నుంచి మనం ఏం చేసినట్టు? పాదయాత్ర చేసావు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రావాలని కోరుకున్నావు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేదాకా వేచి చూసావు. ప్రమాణ స్వీకారంలో నువ్వు ఉన్నావు. ఇన్ని రోజులు మాట్లాడిన షర్మిల ఈరోజు ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో పదవులు వచ్చేసరికి మరి ఈ విధంగా మాట్లాడడం కరెక్టేనంటారా? కార్యకర్తలు గమనించాల్సిన విషయాలు ఏంటంటే, పదవుల కోసం వీళ్ళు ఎటువంటి మాటలైనా మాట్లాడతారు. షర్మిలారెడ్డి గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. కానీ కార్యకర్తలు అనేవాళ్ళు కొంతమంది ఈ యొక్క వీళ్ళ రాజకీయాలకి వీళ్ళ రాజకీయ భవిష్యత్తుకి బలైపోతూ ఉంటారు. చూద్దాం. నెక్స్ట్ కూడా హోదా గురించి ఏదో మాట్లాడుతున్నారు. మరి ఇంత అప్పులు చేశారే, ఇన్ని డబ్బులు తెచ్చారే, చూసినా ఎక్కడా కనిపించదు. రాజధాని ఉందా? రాజధాని కట్టగలిగారా? రాజధాని కట్టడానికి డబ్బులు లేవు. ప్రతిపక్షంలో ఉండగా జగన్ రెడ్డి గారు చెప్పిన మాట, మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాము, తెలుగుదేశం పార్టీ ఎంపీలు అందరూ కూడా మద్దతు ఇవ్వండి, ముగ్గురు రాజీనామాలు చేస్తే స్పెషల్ స్టేటస్ ఎందుకున్నారో చూస్తారని జగన్ రెడ్డి. ఆంధ్రకి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కటైనా నిజమైన ఉద్యోగం చేశారా స్పెషల్ స్టేటస్ కోసం? స్వలాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది వైసీపీ. ఈ రోజు మనం స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక ప్యాకేజ్ కూడా లేదు. ఉన్నా ప్రభుత్వమైనా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ, ప్రత్యేక హోదా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూకుమ్మడి రాజకీయాలు చేసి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము అప్పచెప్తామని చెప్పి జగన్ అన్నాడని వాళ్ళ చెల్లె చెప్తా ఉంది. షర్మిలారెడ్డి గారు ఈరోజు ప్రత్యేక హోదా ఎత్తుకొని వచ్చారు. కరెక్టే, ఈవిడ చెప్పిన దాంట్లో 100% కరెక్టే. ఎందుకంటే ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు. ఈ నినాదంతో రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళ ఫ్యామిలీ. మన జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, లేదా ఇప్పుడు షర్మిలారెడ్డి గారు కొత్తగా, వీళ్ళందరూ కూడా ప్రత్యేక హోదా అనే సెంటిమెంటు ద్వారా రాజకీయ లబ్ధి పొందుతూ ప్రజల యొక్క ధనాన్ని స్వలాభానికి వాడుతున్నారని చెప్పి స్వయంగా షర్మిలారెడ్డి గారు చెప్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్వలాభం కోసం ప్రత్యేక హోదాని వదిలేసిందని చెప్పి స్వయంగా చెప్పడం జరుగుతూ ఉంది. సరే చూద్దాం. నెక్స్ట్ రాజధాని గురించి కూడా మాట్లాడుతున్నారు, చూద్దాం. ప్రతిపక్షమైనా ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం చేసింది లేదు. ఒకటి కాదు, 3 రాజధానిలు అన్నారు. పోయి 3 రాజధానిలు అయ్యాయా అంటే ఒక్కటి కూడా లేదు. ఈరోజు మనకు రాజధాని ఏది అంటే ఏదో మనకే అర్థం కాని పరిస్థితి. ఒకటైనా ఉందా అంటే ఏది లేదు, ఒకటి కూడా లేదు. మరి ఏమి సాధించుకున్నారు? ఆఖరికి మణిపూర్లో ఎంతమంది క్రైస్తవులు. ఇక్కడ రాజధాని గురించి మాట్లాడుతూ మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు, అంటే అన్న అని ఆవిడ అంటలేదు కానీ వాళ్ళ అన్నయ్య కదా, ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ వైఎస్ షర్మిల వాళ్ళ చెల్లి కదా. 3 రాజధానుల గురించి
అనౌన్స్ చేశారు. 3 రాజధానులని అన్నారు. కనీసం ఒక్క రాజధాని అయినా కట్టారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏమి ఇచ్చారు అని చెప్పి అడుగుతా ఉంది. అంటే ఆ ప్రభుత్వంలో పాత్ర ఏమిటి లేదా? ప్రజలకు ఇప్పుడు ప్రశ్నించే అవకాశం చాలా చక్కగా వచ్చింది. ప్రతి కార్యకర్త ఒకసారి ఆలోచించాలి, పార్టీలు ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యమని. ఎందుకంటే స్వయాన వాళ్ళ పార్టీలు మారినంత మాత్రాన ఈరోజు రాజధాని ఎక్కడ అని చెప్పి షర్మిలారెడ్డి ప్రశ్నిస్తుంది. మరి మీరెందుకు ప్రశ్నించలేకపోతున్నారు? రాజకీయ జెండాలు మోస్తున్నారు, భుజాలు కందిపోయేలాగా రాజకీయ జెండాలు మోస్తున్నారు, కానీ కావలసినటువంటి ప్రతి హోదా మాట్లాడట్లేదు. అలాగే జగన్ క్రైస్తవుడు కాదా అనే కామెంట్ ఇంకోటి ఉంది, అది కూడా చూద్దాం. ఇక్కడ షర్మిలారెడ్డి గారు మాట్లాడుతూ జగన్ క్రైస్తవుడే కదా అనే కామెంట్లో ఆ మాట్లాడిన మాటలు ఏంటంటే, మణిపూర్లో 2000 చర్చిలు పైగా కూల్చేశారు, క్రైస్తవులను చాలా వేల మందిలో చంపేశారు, అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి నోరు తెరవలేదని చెప్పి క్రైస్తవుల్ని ఉద్దేశించి మాట్లాడుతుంది. మరి ఆమె కూడా క్రైస్తవురాలే కదా. ఈ ప్రభుత్వంలో మొన్నటి వరకు కూడా ఎంకరేజ్ చేసిన మనిషి ఆవిడే కదా. అలాగే మరి బ్రదర్ అనిల్ కుమార్ గారు, ఆయన కూడా క్రైస్తవుడే కదా. మరి ఎవరు స్పందించారు ఆ ప్రజలు నష్టపోతున్నప్పుడు? అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, పార్టీలు నాకు ముఖ్యం కాదు, ఆర్బిఎన్ మీడియాకి ప్రజలు గమనించాల్సింది ఏంటంటే, వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం, వీళ్ళ రాజకీయ మనుగడ కోసం ఎటువంటి అంశాలైనా లేవనెత్తుతారు, ప్రజలను మభ్యపెడతారు. ఓట్లు అనే ఆయుధం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకిచ్చిన ఆయుధాన్ని వాళ్ళు తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఇటువంటి విషయాలన్నీ పదవిలోకి వచ్చాక మర్చిపోతాము అని చెప్పగానే చెప్తున్నారు. అయితే ప్రజలు మరి ఎప్పుడైనా సరే మేల్కొంటారా లేదా అన్నది చూడాలి. అలాగే అసలు రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ పార్టీ. ప్రత్యేక హోదా అనేది లేదా ఒక రాజధాని కట్టకుండా అడ్డగోలుగా విభజించింది కాంగ్రెస్ పార్టీ. మరి దానికి షర్మిలారెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో కూడా చూడాలి. చూస్తూనే ఉండండి ఆర్బిఎన్ మీడియా. జంగారెడ్డిగూడెం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. వినోదంతో కూడిన విందును అందించేందుకు మీ ముందుకు వచ్చేసింది విందు వినోదం రెస్టారెంట్. కిచెన్ నుంచి ట్రైన్ పై నేరుగా మీ టేబుల్ వద్దకు కుమకుమలాడే ఫుడ్ ఐటమ్స్ అందించడం మా ప్రత్యేకత. వందల రకాల వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్, నోరూరించే లైవ్ ఐస్ క్రీములకు దొరికే ఒకే ఒక చోటు విందు వినోదం రెస్టారెంట్. బర్త్డే పార్టీలకు అతి తక్కువ ధరకే మినీ థియేటర్ కూడా ఇవ్వబడను. విందు వినోదం రెస్టారెంట్, సూర్య కాలేజ్ రోడ్, జంగారెడ్డిగూడెం.